హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. యాకుటియ నగరంలో మనం ఇంతవరకు చూసింది పల్లెటూర్లు చూసామండి. ఇప్పుడు సిటీ చూడండి ఎలా ఉందనేది. ఫుల్గా మంచు పడుతూనే ఉంది. -50 డిగ్రీస్కి అయితే వెళ్ళిపోయింది. అంత చలిలో కూడా జనాలు అయితే తిరుగుతూనే ఉన్నారండి. మినిమం వీళ్ళు వేసుకునే డ్రెస్సు 20 నుంచి 25 కిలోస్ వరకు వెయిట్ అయితే ఉంటుందండి. ఇంకా 35 కిలో వెయిట్ వరకు వేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. అయినా కూడా వీళ్ళు చలికి తట్టుకోలేరు. అప్పటికి కూడా ఫేస్ ఓపెన్ చేశారంటే ఆ ఫేస్లో మొత్తం మనకు మీసాల మీద, గడ్డల మీద అంతా కూడా ఐస్ ఫామ్ అయిపోతుంది. అంతేకాకుండా పగిలిపోయే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు పూర్తిగా క్లోజ్ చేసుకొని నడుస్తారు. మీరు చూడండి, ముసలి వాళ్ళు కూడా ఎంత ఇబ్బందిగా వెళ్తున్నారో గమనించవచ్చు. అంత చలిగా ఉంటుందన్నమాట. అందులో వీళ్ళు మామూలుగా యాక్చువల్గా సంవత్సరం అంతా వీళ్ళు మంచులోనే ఉంటారండి. యాక్చువల్గా మీకు ఒక 6 మంత్స్ మాత్రం లైట్గా ఎండ అయితే వస్తుంది. దాంట్లో వీళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు పంటలుగా పెద్దగా ఏం లేదు, కానీ వీళ్ళ ఫుడ్ అంతా కూడా మీటేనండి. ఊరికే వేడి చేసుకొని దాంట్లో ఏదైనా వెజిటబుల్స్ వేసుకొని సూప్ టైప్ అయితే తీసుకుంటారు, అంతేగాని పెద్దగా వీళ్ళ ఫుడ్ అంతా ఏం లేదు. చేపలు, అలాగే ఫోర్క్, బీఫ్ లాంటివి ఎక్కువ తీసుకుంటారనమాట. అలాగే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క చోట కూడా ఒక మనకు బస్ స్టాప్స్ ఉంటాయి కదా, అక్కడ అన్ని వెంటిలేషన్తో కూడిన హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. బస్ స్టాప్లు మీరు లోపల పోయి ఉండొచ్చు, లేదంటే బయట కూడా ఉండి వెహికల్ వచ్చినప్పుడు, బస్సు వచ్చినప్పుడు ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఇబ్బందుల్లో కూడా వాళ్ళు చూడండి ఎన్ని కార్లు తిరుగుతున్నాయో. ఎక్కడైనా కూడా కొంచెం స్లిప్ అయినా కూడా ఒక్కాడు గుద్దేసి వెళ్ళిపోతుంది అనమాట. అంత చలి, అంత గడ్డగట్టుకుపోయే చలి అనమాట అది. మీరు గమనించండి, ఒక్కొక్క కారు, స్కూటర్ అన్నీ ఎక్కడికెక్కడ మంచులో కనబడక ఆడికాడికి బ్లాక్ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ చాలా ఇబ్బంది అక్కడ. వీళ్ళు చూడండి 2026 మనకు జనవరి 1ని సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట ఆ దేశంలో. అది కూడా కనబడట్లేదు మనకి, అంత లైటింగ్లో వాళ్ళు దాన్ని సెట్ చేసినా కూడా. మనకు క్రిస్మస్ ట్రీ అనమాట అది ఏ విధంగా ఉందో చూడండి. గోల్డ్ కలర్లో వీళ్ళైతే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు. ఇవన్నీ మీకు నచ్చుతూనే ఉంటాయి అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడ ప్రదేశాల్లో పరిస్థితి